దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో మరి రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది, అది మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. హల్లెలూయా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధం. కాబట్టి మనకు చాలా భయంకరమైన వార్తలు మీరు వింటూ ఉన్నారు కదా. అంటే మనకున్న ధైర్యాన్ని చెడగొట్టే వార్త. కానీ ఆ వార్త ఈ వార్త ఎందుకు? మనము శుభవార్తతోనే మనము ఆరంభిస్తున్నాము. దేవుని స్తోత్రం. ఇది సువార్త, ఇది దేవుడు చెప్పిన మాటలు. మరి దేవుడు ముందుగానే కొన్ని కార్యాలు ఇక్కడ వెల్లడి చేసినాడు. ఇవన్నీ ఇలా మనం వింటామని కూడా యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బయలుపరిచినాడు. కనుక మనకిది కృతదేం కాదు. వి టేక్ ప్రొటెక్షన్ అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. మరి దేవుని మొదట వెతకడం చాలా ప్రాధాన్యమైనది. దేవుని వెతుకుతూ ఉంటాం మనం. ఒక దినము ఆరంభములో వెతకడం చాలా ఆశీర్వాదకరం. అంటే అది దేవుని ఘనపరచడం అన్నమాట. వెన్ యూ సీ గాడ్ ఎర్లీ, దట్ మీన్స్ యు ఆర్ గివింగ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు గాడ్. మొట్టమొదట వెతికే కార్యాలంటే మరి అది ప్రాధాన్యతతో కూడింది. దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాం, దేవునికి గౌరవిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. కాబట్టి మనం ఉదయము మరి లేచి దేవుని సన్నిధికి వచ్చినాం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఆయన సన్నిధికి వచ్చే వారిని ఆయన ఎప్పుడు కూడా వట్టి చేతులతో పంపడంట. దేవుని స్తోత్రం. రిక్త హస్తాలతో పంపడు. నీ ఆశలు, నీ యొక్క మనవులు, నీ ప్రార్థనలు, నీ యాచనలు అన్నీ కూడా అంగీకరిస్తాడు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కొండ మీది ప్రసంగంలో ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, మీరు మొదట దేవుని రాజ్యము నీతిని వెతుకోండి. అంతకుముందు 6వ అధ్యాయం మీరంతా చదివితే మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించే అవసరము లేదు. 6:31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడదు. పొద్దున్న లేస్తే ఇదే చింతిస్తాం మనం సాధారణంగా. ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి, సహవాసము, మందిరం అనే చింతల కంటే ఎలా జరుగుతుంది, ఈరోజు ఏమవుతుంది, ఇలాంటి భయాలతో కాదు నువ్వు ఒక దినాన్ని ఎదుర్కోవడం. ఎలా చేయాలని యేసు ప్రభు అంటున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడి అన్యజనులు వీటన్నిటి విషయమై ఎవరు విచారిస్తారు? అన్యజనులు. వాళ్ళకు మరి నిజదేవుని అనుభవం లేదు కాబట్టి వారు ఇలాగూ కలవరపడుతూ ఉంటారు. కానీ దేవుని తెలుసుకున్నవారు దేవుని ఆశ్రయిస్తారు. దేవుని ఆశ్రయించుకోలేదే నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు నీ జీవితంలో. అయితే ఇవన్నీ మీకు కావలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అంత మంచి తండ్రి, సచ్ ఎ లవింగ్ గాడ్, కేరింగ్ గాడ్, హీ నోస్ వాట్ యు నీడ్. అది నన్ను చాలా ఆకర్షించింది. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు ఏవేవి కావాలేనో ఆయనకు ముందుగానే తెలుసు. 8వ వచనం చూడండి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. హల్లెలూయా చెప్దాం ఒకసారి.
మన తండ్రిని అడగక మునిపే ఆయనకు తెలుసు, మన అక్కర్లన్నీ ఆయనకు తెలుసు. ఆయన మనము మన నోటితోటి ప్రార్థన రూపకంగా ఆయనకు తెలియజేయాలని కూడా వాక్యంలో ఉంది. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. నీ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నీకేమేమి కావలేనో ఆయనకు అన్నీ కూడా తెలుసు. ఆయన సన్నిధికి నువ్వు వస్తున్నావు అన్నమాట. ఆయన నువ్వు వెతుకుతున్నావు. అన్నీ తెలిసిన వాడిని, నీ గురించి సమస్తం ఎరిగిన వాని పాదాల దగ్గరికి నీవు మొట్టమొదట నెల మొదటి రోజు సహాయం అర్థించి వస్తున్నావు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు. 33వ వచనం. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుణ్ణి వదిలిపెట్టి అన్నీ వెతికితే ఏది దొరకదు. అటు దేవుడు దొరకడు, ఇటు నువ్వు వెతికేవి దొరకవు. కానీ మొదట దేవుని వెతికితే ఇవన్నీ నీకు అనుగ్రహింపబడుతుందని వాగ్దానం. రేపటిని గురించి చింతింపకుడి. రేపటి గురించే మన భయం. అదేదో జబ్బు వచ్చింది కదా ఇప్పుడు, కరోనా వైరస్. రేపేమవుతుంది, నా పిల్లలకి ఏమవుతుంది, మా ఇంటి వారికి ఏమవుతుంది. వాక్యం ఏమంటుంది? రేపటిని గురించి నీవు చింతింపదు. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించు. ఎందుకంటే మనకు దేవుని భద్రత ఉంది కాబట్టి. గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మనలందరిని గురించి ఆయనకు చింత ఉంది. ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు. పేతురు ఏమంటాడు? ఆయన నిన్ను గూర్చి ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయమడు. రేపటిని గురించి నువ్వు చింతించకు. రేపటి దినం దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఇంత మంచి మాట ఇది. ఏనాటి కీడు సఫిషియంట్ అంట ద డే ద ఈవిల్ దేర్ ఆఫ్. ఊరికి చింతించి బాధపడి అలా కాదు. మనము అన్యులను వలె కాకుండా, అన్యుల వలె విచారించకుండా మనం దేవుని వెతుకుతున్నాము, ఆయన నీతిని వెతుకుతున్నాము, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాము. అంటే దాని అర్థం ఏంటి? దేవుని సన్నిధిని మనము వెతుకుతున్నాం. ఆయన కావాలని కోరుకుంటున్నాం. వాక్యం ద్వారా ఆయన మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఆయనతో గడపాలని, ఆయన మనతో ఉండాలని. ఆయన మనతో ఉంటే ఎల్లప్పుడూ మనకు విజయమే. కాబట్టి అలాగూ దేవుని సన్నిధిని వెతుకుతున్నాం కాబట్టి మనకు అన్నీ కూడా అనుగ్రహింపబడుతుంది. అయితే ఈ గందరగోళ పరిస్థితి, వాట్సాప్లు చూస్తుంటే భయంకరమైన వార్తలు, టీవీ ఆన్ చేస్తే భయంకరమైన వార్తలు, గుండె గుబేలమనే వార్తలు. మరి దేవుని బిడ్డలకు ఎక్కడున్నది నెమ్మది అని అంటే దేవుని సన్నిధిలోనే నెమ్మది ఉన్నది. దేవుడు సజీవుడు కదా, ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయన సన్నిధికి మనం వచ్చి మన విన్నపాలు ఆయనకు తెలియజేస్తున్నాం. ప్రార్థన అంటే అది చాలా గొప్ప కార్యం, గొప్ప ఆయుధం. మరి యుద్ధాయుధం అన్నమాట ప్రార్థన. మన భయాలను చెదరగొట్టేది, మన ఆటంకాలను తొలగించేది, మన అడ్డులను తొలగించేది, చీకటి శక్తులను తొలగించేది, సాతాన్ని ఓడగొట్టేది. ఇంకేముంది? ప్రార్థన తప్ప. కాబట్టి ప్రార్థన చేయడానికి సంఘము ఎప్పుడు కూడా మీకు ప్రకటించినప్పుడు అప్పుడు వెంటనే అనుకోవాలి, దేవుడు మనల్ని దీవించడానికి పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. గాడ్ ఈజ్ కాలింగ్ అస్ టు గెట్ బ్లెస్డ్, టు గెట్ ప్రొటెక్షన్. అంటే కోడి తన పిల్లలను కాయినట్లు దేవుడు తన రెక్కలు చాపి తన బిడ్డలను రెక్కల క్రిందికి రమ్మంటున్నాడు. దేవుని స్తోత్రం. బయట ప్రపంచం అంతా గందరగోళంగా ఉంది చూడండి. గద్ద పాలైపోతారు, సాతాను పాలైపోతారు, సాతానుకి ఎరగా మారుతారు. కాబట్టి రండి 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 అని పిలుస్తున్నాడని అర్థం. అయితే మీరు అనుకోవచ్చు, అమ్మ ఎప్పుడు ఉపవాసాలు. అందుకే మీకు ఈరోజు దానియేలు ఉపవాసం ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. ఎందుకంటే మీ శరీరాలు క్షీణించిపోయి పనికి మరి చేయకుండా, పని చేయకుండా వీక్ కావాలని కాదు దీని ఉద్దేశం. శ్రేష్టమైన మార్గం దేవుడు మనకు బోధిస్తాడు. ఈ 21 రోజులు కూడా దానియేలు ఉపవాసం చేయండి. మీకు ఒకవేళ మంచి ఆరోగ్యం ఉంటే ఒక పూట ఆహారం మానండి. మీ శరీరాలు ఇబ్బంది పరచుకోవాలని కాదు, కానీ దేవునికి దగ్గరగా రావాలి. దేవుని స్తోత్రం. నేను ఉపవాసం గురించి దాదాపు 50 ప్రసంగాలు చేసినాను. ఉపవాసం అంటే దేవునితో వసించుట, టు డ్వెల్ విత్ గాడ్, దేవునితో కలిసి ఉండుట. అంతేగాని మీరు మరి మిమ్మల్ని మీరు హింసించుకోవడం కాదు ఉపవాసం. సంతోషంగా చేయాలి ఉపవాసం. దేవునితో ఉండడానికి అందరికీ సంతోషమే కదా. మరి ఈ దానియేలు ఉపవాసం ఎలా చేయాలో మీకు
మరి నేర్పియాలని నేను అనుకుంటున్నాను. అపోస్తల కార్యాలయం ఉంది, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు సంఖ్యలు ఏమైపోయింది, విడిపోయింది. అలాగే నేను ఆన్లైన్లో ఒక మాట మీకు వాక్యం గుర్తు చేసినాను కదా, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 25వ వచనంలో మరి దేశమందంతటా జనులు ప్రార్థన చేసినప్పుడు 2 శామ్యూయల్ 24:25 యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలులను విడిచి పోయాను. చప్పట్లు కొట్టి దేవుని శుద్ధం అలాగే. ఎందుకమ్మా ఇన్ని ప్రార్థనలు అంటే జవాబిస్తున్నాను. దేశములో కీడు లేక తెగులు, యుద్ధాలు ఇలాంటివి మనం విన్నప్పుడు వెంటనే సంఘము ప్రార్థన కొరకున్న పిలుపు ఇవ్వాలి. ప్రార్థన చేసినప్పుడు కీడు కొట్టివేయబడుతుంది. ప్రార్థన చేసినప్పుడు దేవుని ఉగ్రత తొలగిపోతుంది. ప్రార్థన చేసినప్పుడు తెగుళ్ళు ఆగిపోతుంది. ప్రార్థన చేసినప్పుడు దేశము స్వస్థపరచబడుతుంది. ప్రార్థన చేసినప్పుడు మరి మనుషులు సుఖంగాను నెమ్మదిగాను ఉంటారు. ప్రార్థన చేసినప్పుడే పాలకులు తెలివితో జ్ఞానంతో ప్రవర్తిస్తారు. అయితే ఎమర్జెన్సీ ప్రేయర్ అంటే ఒక కీడు వస్తుంది, వెంటనే ప్రార్థనకు పిలిపించినప్పుడు అందరు కలిసి ప్రార్థించినప్పుడు ఆ కీడు తొలగిపోయి దాని గురించి జ్ఞాపకాలు కూడా లేకుండా అయిపోయింది. దేవుని స్తోత్రం. వర్షం లేనప్పుడు వర్షం కొరకు ప్రార్థన, ఏలియా ప్రార్థన సెల్లను ఓపెన్ చేసాం. ప్రార్థన చేసి 21 రోజులు అన్నాం కానీ 10-15 రోజుల్లోనే బోరున వర్షం పడి, చాలా ఎక్కువ వర్షం పడితే బ్యానర్ తీసేసినాం మేము. ఎందుకంటే చాలా అంటే అద్భుతం అనిపించింది. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ ప్రార్థనలు తప్పకుండా విజయవంతం చేస్తారని నేను నమ్ముతున్నాను. అయితే అందరికీ అనుకూలమైన ప్రార్థన దానియేలు ఉపవాస ప్రార్థన, డానియల్ ఫాస్టింగ్. ఎక్కడుంది డానియల్ ఫాస్టింగ్ గురించి అంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం మీరు చదవాలి. 10వ అధ్యాయం మీరు చదివినప్పుడు తప్పకుండా మీకు దేవుడు మాట్లాడతాడు. అంటే ఈ దానియేలు ఉపవాసం అంటే మాంసాహారాలకు దూరంగా ఉండి శాకాహార భోజనం చేసి, నీ ధ్యాస భోజనం మీద కాదు, దేవుని సన్నిధి సహవాసము కోరుకోవడం, కలిసికట్టుగా ప్రార్థన చేసి దేవునికి మన మనవులు అందించడం. యు ఆర్ గెటింగ్ కనెక్టెడ్ విత్ గాడ్. దానియేలు ఉపవాసం మరి ఇప్పుడు నేను ఆరంభించినాను, ఇప్పుడు ఇది 6వ నెల నాది. దానియేలు ఉపవాసం చేస్తే నువ్వు క్షేమంగా ఉంటావు, దేవునికి సమీపంగా ఉంటావు, నీకు జబ్బులు రావు. నేను డాక్టర్ దగ్గర పోలేదు మరి ఎక్కడ, అంటే నాకు సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ఇచ్చినాడు. దేవుని మాట వింటే మనకు శ్రేష్టమైన ఆశీర్వాదం తప్పకుండా దాచబడి ఉంది. అంటే నువ్వు యూఆర్ గెటింగ్ కనెక్టెడ్ విత్ గాడ్. ప్రార్థన అంటేనే దేవునితో బంధం అని మనకు తెలుసు. దేవునికి సమీపంగా నువ్వు వస్తున్నావు. మరి ఇది కొత్తదేం కాదు, పాత నిబంధనలో ఉన్న దానియేలు గ్రంథంలోనే ఉంది దానియేలు ఉపవాసం. భక్తులు ఈ విధంగా ఉపవాసం చేసినారు. దానియేలు ఇలా ఉపవసించి అంటే మాంసాహారాలు మాని శాకాహారాలు తీసుకొని, మరి అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా యవనస్తులు, వారు కూడా ఈ విధంగా శాకాహారాలు మరి భుజించి అక్కడున్న యవనస్తులందరికంటే కూడా ముఖ ప్రకాశం కలిగి, తెలివి కలిగి, జ్ఞాన వివేకం గల ఆత్మతో నింపబడి, సామర్థ్యం కలిగి, నైపుణ్యం కలిగి ఆ అన్యుల మధ్యలో వారు తేజరిల్లినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇది చాలా అద్భుతమైన ఆరోగ్యాన్ని నీకు ఇస్తుందని నువ్వు మర్చిపోకూడదు. ఇన్క్రెడిబుల్ హెల్త్ బెనిఫిట్స్ త్రూ డానియల్ ఫాస్టింగ్. తర్వాత యు ఆర్ ఫోకసింగ్ ఆన్ గాడ్. నీ గురి గమ్యం దేవుడైపోతాడు. మీరు చాలా మట్టుకు మీ సమయాన్ని మటన్ కొట్టులో, చికెన్ కొట్టులో నిలబడతారు లైన్లో. అబ్బా వాడు మరి అక్కడ ఏమి మాంసం ఇస్తున్నాడో కూడా తెలియదు. మటన్ పేరుతో మీరు కుక్క మాంసం తింటున్నారో తెలియదు, గాడిద మాంసం తింటున్నారో తెలియదు. ఒక బిర్యానీ సెంటర్లో పట్టుబడితే వాడు ఆ బిర్యానీ సెంటర్లో చాలా బాగుంది, చాలా బాగుంది అని పెద్ద మషూరు పేరుకున్న మరి అది షాప్ అంట, బిర్యానీ సెంటర్. కానీ అక్కడ తర్వాత తేలింది కుక్క మాంసం ఇస్తున్నారని. అయితే మనకెందుకు ఇవన్నీ? కాబట్టి నీవు ఇవన్నీ మానుకుంటే నీ ఆరోగ్యానికి చాలా శ్రేష్టమని డాక్టర్లే చెప్తున్నారు. ఇప్పుడు చైనాలో ఎందుకు ఈ వైరస్ ఎక్స్ప్లోడ్ అయింది అని అంటే దానికి కారణాలు ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు ఎలుకలు తింటారంట.
చీచి, నాకు ఒక వీడియో చూసినాను, పూర్తి చూడలేదు. అది చూస్తే ఎంత అసహ్యమైందంటే, చిన్న చిన్న ఎలుకలు ప్రాణంతో ఉండేటి ఒక ప్లేట్లో పెట్టి వాడు సాస్ పెట్టుకొని ఒక మరి బీరేదో పట్టుకొని ఆ ప్రాణంతోనే ఫోర్క్తో నోట్లు వేసుకొని అది మీద ఎంత దేవుడు లేకుంటే ఎంత తెలివిమాలి ప్రవర్తిస్తామనిపిస్తుంది నాకు. ఇఫ్ యు డోంట్ నో గాడ్, అందుకే దేవుని గురించిన జ్ఞానం మనకు చాలా అవసరం. అంటే మంచి తిను అని దేవుడు మనకు ఇస్తే, వీడు చైనా వారు ఇలాగ తింటారు, ఎలుకలు, కప్పలు, ఇంకేం తింటారు, పాములు తింటారంట వాళ్ళు, చీమల, ఓకే, ఇంకా గబిలాలు తింటారంట కదా. మరి ఎట్లొచ్చిందో ఈ వైరస్, వాళ్ళు ప్రవర్తన సరి లేకుంటే లోకానికే ముప్పు అయిపోయింది కదా. కాబట్టి మనము వీటన్నిటికీ దూరంగా ఉండాలని శరీరము ఆరోగ్యంగా కాపాడుకోవాలి. శరీరం మీద ఎందుకు మీరు ఇంత శ్రద్ధ చూపెట్టాలి? ఒకవేళ మీరు అనుకోవచ్చు, శరీరం గురించి ఎందుకంటే మనకు అంటే, శరీరం లేకుంటే ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ నివసించాలంటే ఒక శరీరము కావాలి. యు నీడ్ ఏ హౌస్ ఫర్ ద స్పిరిట్ టు డెల్. అందుకే శరీరం గురించి మరి వాక్యంలో పదే పదే పౌలు భక్తుడు కూడా చెప్తాడు, దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం అంటాడు. దేహాన్ని ఎవరైనా పాడు చేస్తే వారిని దేవుడు పాడు చేస్తాడు. మరి అయింది కదా, వాక్యం నెరవేరింది కదా. నిన్న ఒకరు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినారు, స్ప్లీన్ తీసేస్తున్నారంట ఆయన శరీరం నుండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు సిగరెట్ స్మోక్ చేసి 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 స్ప్లీన్, లివర్ దగ్గర స్ప్లీన్ ఉంటుంది, అడ్రస్ చెప్తున్నాను. అయితే అది మొత్తాన్ని చెడిపోతే అది తీసేస్తుంది. అంటే మన శరీరాన్ని మన దురలవాట్లతో మనం ఏం చేస్తున్నాం, పాడు చేస్తాం. బికాజ్ యూ డూ నాట్ హ్యావ్ క్లీన్ హ్యాబిట్స్, యువర్ బాడీ, ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఈజ్ గెటింగ్ డిస్ట్రాయిడ్. ఎవరైనా ఈ దేహాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానంటే దాంట్లో ఎంత అర్థం ఉంది? దేహం ఊరికి తాగితేనే పాడవుతుందా? క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోకుంటే కూడా దేహం ఏమవుతుంది, పాడైపోతుంది. నిన్న ఒక సహోదరి ప్రార్థన గోపురానికి ఎక్కిపోతుంటే నేను చూస్తున్న కెమెరా, చాలా దయనీయమైన పరిస్థితి. ఎంత లావు ఉందంటే పాపం, ఒక్కొక్క మెట్టెక్కడానికి ఎంత కష్టపడుతుంది. అరే ఎవరు సహాయం కూడా చేస్తలేరా అని నేను ఒక మరి సిస్టర్ పంపినాను. ఎంత కష్టపడి దిగుతుంది, మళ్ళీ ఒక్క అడుగు వేయడం లేదు. మరి భయంకరమైన లావు. అంటే చూడండి, అది ముందే మనం తెలుసుకుంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. అంటే హౌ టు మెయింటైన్ యువర్ బాడీ, ఆ బాడీ గురించి శ్రద్ధ లేదు కొందరికి. అంత దేవుడు 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 అంటారు. దేవుడు ఉండడానికి ఒక నివాస స్థలం చక్కగా పెట్టుకో, మందిరాన్ని చక్కగా పెట్టుకో. నువ్వు ఈ మందిరాన్ని నేనైతే వచ్చి పరీక్షిస్తుంటా మందిరం ఎట్లుందని. దేవుడు నివసించే నీ శరీరము తప్పకుండా అదుపులో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు తినడం. ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారంటే మీరు చికెన్ మానేయండి, ఎందుకంటే అది బ్రాయిలర్ అంటే ఒక్క నెలలో ఇంత దొడ్డు అవుతుంది ఉంటుంది, అంత దాంట్లో అంత విష పదార్థం, టాక్సిన్స్. మీరు మటన్ మానేయండి, అది మీకు గుండెకు ఏమొస్తుందట, రోగం వచ్చేస్తుందంట, కొలెస్ట్రాల్ పెరిగిపోతుందంట, హార్ట్ అటాక్ వస్తుందంట. తర్వాత మీరు ఫిష్ తినేటట్టు ఉందనుకుంటున్నా, మీరు చెరువులంతా పొల్యూటెడ్ అయిపోయి మెర్క్యూరీ లెవెల్ ఫిష్లో ఎక్కువైపోయి ఇప్పుడు ఫిష్ తినడం కూడా ప్రమాదకరం అయిపోయింది. ఇంత మరి విష పదార్థాలు ఎందుకు తిని మీ శరీరాలు పాడు చేసుకుంటారు? ఇప్పుడు వెజిటబుల్స్ తినడం కూడా అంత పెద్ద మరి భద్రత లేదు. అందుకే వాళ్ళు అంటారు వెజిటబుల్స్ మీరు 1 గంట సేపు నీళ్ళల్లో నానబెట్టండి, ఉప్పేసి తర్వాత శుభ్రంగా కడిగి తినండి. అంటే లెస్ డేంజర్ నన్ను అడిగితే. అంటే ఇవన్నీ మీరు వార్తల్లో వింటున్నారు. ఇప్పుడైతే వైద్యులు చెప్తున్నారు స్టాప్ నాన్ వెజ్. మరి నేను అనుకున్న దేవుడు నాతో చెప్పినాడు డానియల్ ఫాస్టింగ్ అని. డాక్టర్లతో కూడా మాట్లాడినాడు, దేవుని స్తోత్రం. డాక్టర్లు అంటున్నారు యూ స్టాప్ నాన్ వెజ్. ఈ కొలై అని ఒక వైరస్ ఉన్నది, బ్యాక్టీరియా, అది మాంసంలోనే వస్తుంది. ఉడకని మాంసం తిన్నారంటే టైఫాయిడ్ రోగం వచ్చి పేగులకు సంబంధించిన వ్యాధి వచ్చి ఇక అది చావే గతి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా బ్రతకండి. దేవుడు ఇచ్చిన ఆయుస్సు మన దినముల లెక్క సంపూర్తి చేసుకుందాం కదా. దేవుడు మన లెక్క నియమించినాడు కదా, మరి దాని ప్రకారం మనం జీవిస్తే ఎంత బాగుంటుంది. నిగ్రహ శక్తి అనేది ఆత్మఫలం, పరిశుద్ధాత్మ నుండి ఉద్భవించిన ఫలము నిగ్రహ శక్తి. 9 రుచులు ఉంది కదా, ఆత్మఫలం నుండి ఉద్భవించిన 9 రుచులు. దాంట్లో ఆశ నిగ్రహం. కనుక
మనము శరీర ఆరోగ్యము మెయింటైన్ చేయాలి. ఈ డానియల్ ఫాస్టింగ్, దానియేలు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా మనకు శరీరంలో మంచి ఆరోగ్యం దేవుడిస్తాడు. మరి ఆత్మలో తీవ్రత పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది, ప్రార్థన పెరుగుతుంది. వాక్యంలో ముందే లూకా రాసిన పత్రిక 21వ అధ్యాయంలో ఆయన వైద్యుడు కదా, ఆయన ఎంత మంచి సలహా ఇస్తున్నాడు. లూక్ ఇస్ ఎ డాక్టర్. ఏమంటున్నాడు తెలుసా? లూకా సువార్త 21:34, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. వచ్చేసింది, ఇంకేముంది, ఇంకా ఉరి వలె వస్తున్నాయి అన్నీ ఒక్కొక్క వార్తలు. ఆ దినము అంటే ప్రమాదకరమైన దినం, లేక రెండవ రాకడ, లేకుంటే ఉగ్రత దినం, దేవుని దినం, ద డే ఆఫ్ ద లార్డ్. అంటే ఇలాగూ నీవు మందంగా ఉండే పరిస్థితి వదులుకోవాలని అర్థం. ఈ మాంసాహారాలు తింటే నేను గమనించింది, అంటే అనుభవం ద్వారా చెప్తున్నాను, నేను చూసి చెప్తున్నాను. ఒక్కసారి నువ్వు నాన్ వెజ్ లాగించేసినావంటే నీకు ప్రార్థన చేయబుద్ధి కాదు. వెంటనే శరీరం ఏమవుతుంది? మందం. ఎందుకంటే అదంతా పాయిజన్, అది టాక్సిన్స్ అంటారు దాన్ని, చాలా టాక్సిన్ దాంట్లో. అది నువ్వు నీ కిడ్నీకి పని పెడుతున్నావు, నీ లివర్కు పని, చాలా పని. అది ఓవర్ బర్డన్ అయిపోతుంది. అందుకే చాలా మటుకు కిడ్నీలు ఫెయిల్ అయిపోతుంది. మా వల్ల కాదు నాయన, నీ తిండి అలవాట్లు నువ్వు మానుకోకుంటే ఇదిగో ఇంతే సంగతులు అంటది కిడ్నీ. లివర్ కూడా అట్నే అంటది. ఇక డయాలిసిస్ వారానికి 3 సార్లు 4 సార్లు కిడ్నీ పని చేయకుండా. ఎంత ఖర్చు! నీ మీద అంత పెట్టుబడి చేయడానికి మనుషులు ఉన్నారా? అయినా ఎంత విసుకుంటారు. నువ్వు అలాంటి పరిస్థితిలో దిగజారిపోతే మనుషులు విసుగుతారు. ఎప్పుడు పోతారో అని ఎదురుస్తారు. సొంత పిల్లలు కూడా అలాగే అనుకుంటారు. అంతగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. నన్ను అడిగితే నీ మీద లక్షలు ఖర్చు పెట్టి నువ్వు బ్రతకాలని ఆశించి నీ కొరకు పెట్టుబడులు పెట్టి వారి కష్టార్జితం నీ మీద మరి ఖర్చు చేయడానికి అంతగా నిన్ను ప్రేమించేవారు ఈ లోకంలో లేరు లేరు లేరు. దేవుడు ఒక్కడే నీకు దిక్కు. దేవుని స్తోత్రం. ఈ మాట మీరు అంగీకరిస్తే ఒకసారి చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతించండి. అంత అమూల్యమైన విలువైన వ్యక్తివి కావు. ఒకవేళ నువ్వు విలువైన వ్యక్తి అయినా అంతగా పెట్టుబడి ఎవరు కూడా చేయరు. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఇప్పుడు మన సంఘము దానియేలు ఉపవాసం అంటే కొందరు నవ్వుతుండొచ్చు, ఏంటి వీళ్ళ సంఘంలో ఎప్పుడు. కొందరికి దేవుని గురించిన తెలివి లేదు. దేవుని గురించిన జ్ఞానం చాలా కావాలి. అది భక్తులకు దేవుడు ఇస్తాడు. అడిగితే ఇస్తాడని, అడుగుడి మీకు ఇవ్వబడి అన్నాడుగా మత్తయి 7:7, ఆస్క్ అండ్ యూ షాల్ రిసీవ్. ఇది ఎంత చక్కగా దేవుని క్రమంలో నిన్ను తీసుకొని వస్తుంది. కనుక నీవు దేవుని గురించిన వివేకం గల హృదయము, దేవుని జ్ఞానము, దేవునితో సహవాసము, దేవునికి దగ్గరుండడము, దేవుని మాటలు వినడం, దేవుడు చెప్పినట్టు చేయడం, అదొక్కటే నీకు ఈ లోకంలో భద్రతనిస్తుంది. దేవుని స్తోత్రం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలంలో ఊరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలభరితంగా ఉంటుందట మన జీవితం. మరి మీరు ఇంటికి వెళ్ళి చదవాలి, ఒక్కొక్క వరుస చదవండి. దానియేలు 1వ అధ్యాయం చదవండి, దానియేలు 10వ అధ్యాయం చదవండి. మరి దేవుడు ఏ విధంగా నీకు దానియేలుకి ఇచ్చినాడు? జ్ఞాన వివేకం గల ఆత్మని ఇచ్చినాడు, రహస్యములను బయలుపరిచినాడు, మర్మములను తెలియజేసినాడు, పవిత్రంగా జీవించడానికి నిగ్రహ శక్తిని ఇచ్చినాడు. అన్యుల మధ్యలో వారు దేవుని కొరకు తేజరిల్లినారు. వారి ముఖ ప్రకాశం చూసినప్పుడు వారు ఆశ్చర్యపడినారని వాక్యంలో ఉన్నది. అంటే పరిశుద్ధ గ్రంథంలో మాంసాహారాలు తిన్నవారి ముఖము కంటే ఈ శాకాహారం తిన్నవారి ముఖము కళగా కనబడిందని ఆ మాట మీకు చూపెడతాను. దానియేలు గ్రంథం ఒకసారి తీయండి, 1వ అధ్యాయం 15. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యంగాను కళగాను కనబడాను. రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియమకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులను ఇచ్చాను.
ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడాయను. 20వ వచనం చదవండి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములు వీరు తన రాజ్యమందంతట నుండు శకునగాండ్ర కంటెను గారడీ విద్య గలవారందరికంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియ. 10 times they were fast అన్నమాట. హల్లెలూయా. అటు మటన్ ఖర్చు తప్పింది, చికెన్ ఖర్చు తప్పింది, తెలివి ఎక్కువైంది. దేవునికి దగ్గరుండి అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నామని అర్థం. దేవునికి స్తోత్రం. అంటే ఈ శరీరంలో ఈ విష పదార్థాలన్నీ కూర్చుకోవడానికి మరి మాంసాహారాలు తిని రోగపాలు కావడం. అంటే ద పిటియెస్ట్ థింగ్ ఈజ్, ఈ దినాల్లో దొరికే ఈ మాంసాహారాలు విషంతో కూడింది, అనేక టాక్సిన్స్ బాడీలో చేరుకొని నిన్ను రోగిగా మార్చడం. అంటే ప్రార్థన చేయకుండా, దేవుని మందిరానికి రాకుండా, వీలు పడకుండా హాస్పిటల్లో పడడం, ఐసీయూలో పడడం. ఎందుకు వచ్చింది ఇవన్నీ అంటే, ఇది అవసరమా? నాకు చాలా సంతోషం, 2020లో 365 రోజుల్లో నాకు అనిపిస్తుంది ఒక 300 రోజులైనా ప్రార్థన చేసినాము. దేవుని స్తోత్రం. ఈ సంఘానికి అలా తరబీదు ఇవ్వగలిగినాం. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఈ 21 రోజులు ప్రకటించినాం కదా, ఫిబ్రవరి 3 నుండి 23 సంతోషంగా మన సంఘం వస్తుంది. వారు దానియేలు ఫాస్టింగ్ చేస్తారని నేను పూర్ణ విశ్వాసం నాకున్నది. ఎందుకంటే వారు దేవుని వాక్యానికి లోబడతారు కనుక. ఈ దానియేలు ఉపవాసం చేసినప్పుడు మరి ఒక వాక్య భాగం మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు డీటెయిల్గా మీకు హోంవర్క్ ఇస్తున్నాను, చక్కగా చదవండి వరుస వరుస. దేవుడు మాట్లాడతాడు మీతో. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇక్కడ దానియేలు మరి 10వ అధ్యాయం. పారసీక రాజు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరంలో బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడాను. గొప్ప యుద్ధము జరగనున్న ఆ సంగతి నిజమే. దేవుడు ఎలా భయపరచాడు? దేవుడు తనకు సమీపంగా ఉండేవారికి, మరి దేవుని యందు భయభక్తులు గల వారికి తన మర్మములన్నీ కూడా బయలుపరుస్తాడు. గొప్ప యుద్ధము రాబోతుందని దానియేలుకు దేవుడు బయలుపరిచినాడు. దానియేలు అది గ్రహించినాడు. అది దర్శనం వలన అతనికి తెలిసినదాయను. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు, అంటే ఎంత, 21 days. అయితే 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనము చేయలేక ఉంటుంది. అయితే ఇలాగో సుఖభోజనానికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు మీరు ఇదంతా చదివితే చాలా అద్భుతమైన ఆశీర్వాదాలు దానియేలు పొందుకున్నాడు. అంటే గబ్రియేలు దూత, మిఖాయేలు దూత, అంటే దూతల సహాయం. తర్వాత దేవుని తలంపులు వచ్చి దానియేలుకు బయలుపరచడం. పైగా 19వ వచనం, అతడు మరల నన్ను బయలుపరిచి నీవు బహు ప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోమని వారితో ధైర్యం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు అందరూ భయపడుతున్నాం కదా, ఏ రోగం ఎప్పుడు నడితే మనం ఏం భయపడే అవసరం లేదు. నేను ప్రసంగంలో చెప్పినాను, భయపడుట వలన మనుషులకు ఉరి వస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు. భయం వల్ల సాధించేది ఏం లేదు. భయం వల్ల గుండెపోటు వచ్చి హఠాత్తుగా మరణిస్తారు. అంతేగాని భయం వల్ల ఏం సాధిస్తారు? వీ హ్యావ్ టు ఫేస్ లైఫ్. సవాలుగా జీవితాన్ని ఎదుర్కోవాలి. అంతేగాని భయపడినంత మాత్రం నువ్వు సమస్య నీకు రాదని ఏమీ మరి లేదు కదా. యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్. ఏదొచ్చినా ఎదుర్కోవడానికి మనకేం కావాలి? ధైర్యం కావాలి. అయితే రాకుండా ప్రార్థన చేస్తున్నాము, వస్తే ఎదుర్కోవడానికి శక్తి ప్రార్థన ద్వారా పొందుకుంటున్నాం. మరి దానియేలు ఏం చేస్తున్నాడు? దానియేలు ఉపవాసం 3 వారాలు చేసినప్పుడు ఆయనకు ధైర్యం లేదు. అందుకే దూత ఏం సెలవిస్తున్నాడు? ధైర్యం తెచ్చుకో. నీవు బహుప్రియుడవు అయిపోయినావు. ఎందుకంటే నువ్వు మాంసం ఆహారం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించినావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూ బికేమ్ వెరీ వెరీ డియర్ టు మీ. యూ బికేమ్ మై బిలవర్డ్ బికాజ్ యూ లవ్డ్ మీ మోర్ దాన్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద వరల్డ్. నువ్వు ఈ లోకంలో ఉన్న ఈ సుఖభోజనం కంటే, ఈ ప్రశస్త వస్త్రాల కంటే, లేకుంటే ఈ మిరుమిట్లు గొల్పే
ఈ రంగులతో ఉన్న లోకం కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించినావు, అందుకే నీవు నాకు బహు ప్రియుడు. హల్లెలూయా. ఎస్, యూ హ్యావ్ టు డ్రా క్లోజ్ టు గాడ్. అందుకే ఇన్ని ప్రార్థనలు ఇక్కడ పెట్టేది. దేవుడు చెప్పినట్టు నేను చేస్తున్నాను. 365 రోజులు ఎందుకు పెట్టినామంటే ఒక మంచి అవకాశం, దేవుణ్ణి మొదట వెతకడం. మందిరం ఇంకా దగ్గరగా ఉంటే ఎంత భాగ్యం అది. జస్ట్ ఫ్యూ స్టెప్స్ ఉండేవారు, కొందరు ఆవరణంలో ఉంటారు. ఆవరణంలో ఉండడానికి కూడా దేవుడు చేర్చుకొని నియమించుకుంటాడంట, అది భాగ్యం అంట. మరి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దేవుని వాక్యం వినేవారు, ఇవన్నీ మాకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అని మర్చిపోకూడదు. అంటే మరి ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుందండి. హల్లెలూయా చెప్తారా మీరు? ఎవ్రీ ప్రేయర్ హ్యాస్ ఆన్సర్స్ విత్ గాడ్. ఎప్పుడు అది వ్యర్థం కాదు. నేను మరి నా అనుభవం ద్వారా చెప్తున్నాను. నాకు అంటే డైరీ మెయింటైన్ చేస్తాను కాబట్టి వెనక డైరీలు అనేది సరే, హౌ గాడ్ ఆన్సర్ దిస్ ప్రేయర్, ఇది ఎలాగ సాధ్యమైంది. ముఖ్యంగా రకరకాల ప్రార్థన ఉంది. ఏకాంత ప్రార్థన ఉంది, మరి కలిసికట్టుగా చేసే ప్రార్థన ఉంది, ఇద్దరిద్దరు చేసేది ఉంది, సహవాసంతో సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే చాలా ఎఫెక్ట్ ఉంటుంది, లోకం మారిపోతుంది. దేవుని స్తోత్రం. వెన్ ద చర్చ్ ప్రేస్ డెఫినెట్లీ మైటీ థింగ్స్ విల్ హ్యాపెన్. సాతానుడు చిత్తుగా ఓడిపోతాడు. మనం అనుకున్నవన్నీ భయాలన్నీ పారిపోతాయి. ఎందుకంటే కలిసికట్టుగా బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారు కదా, బాడీ ఆఫ్ క్రైస్ట్, సంఘం అంటే క్రీస్తు శరీరం కదా. అందరూ ఏకంగా వచ్చినారంటే ఎంత పవర్ జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు ఇది అలకగా తీసుకోకుండా సంఘము పిలిపించినప్పుడు వెంటనే లోబడి వచ్చేయాలి. అయితే మీరు వచ్చేసి ప్రార్థనలు చేసుకోవాలి. అప్పుడు మనకు ఇంత వాక్యం వెదజల్లుతున్నారు కాబట్టి ఇంకా లోతులోకి దేవునికి సమీపంగా మీరు వెళ్ళిపోతారు. ఆయన రెక్కల క్రిందికి వచ్చేస్తారు, అపాయం నుండి తప్పింపబడతారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థన ఉపవాసంతో మిళితమైనప్పుడు మరి అనూహ్యమైన జవాబులు మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. వెన్ యూ కంబైన్ ప్రేయర్ విత్ ఫాస్టింగ్, ప్రార్థన అందరూ చేస్తారు, కానీ ఆ ప్రార్థనకు పటిష్ఠితం చేయడానికి నీవు ఉపవాసం చేయాలి. ఎలా ఉపవాసం చేయాలి? నాకు దేవుడు బయలుపరిచిన సత్యం ఇది, దానియేలు ఉపవాసం. ఎందుకంటే పనులు చేయాలి, లిమిటెడ్ ఆరోగ్యం, ఏదో కొద్దిపాటి ఆరోగ్యంతో గొప్ప గొప్ప పనులు తలపెట్టాలంటే ఎలా ప్రభు? అంటే మంచి అంటే మార్గము దేవుడు భక్తులందరికీ బయలుపరిచింది ఏంటంటే దానియేలు ఉపవాసం. అంటే నీ శరీరాన్ని కొద్దిగా త్యాగపూర్తిగా కొన్ని అలవాట్లకు దూరంగా ఉండి దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆయనను వెతుకుతూ ఆయనతో నువ్వు గడుపుతున్నావు అంటే నీకు జవాబు రాక తప్పదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా జీవితంలో అన్నీ అలాగే జరిగింది. నేను సంఘంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రార్థన చేసేదాన్ని. ఇంకంతే మాంసాహారాలు ముట్టుకోకుండా దేవుని సంఘంలో ఉన్నప్పుడు అది 100% సక్సెస్ అన్నమాట. దేవుని స్తోత్రం. పురుషులు మరి కూడా తెగించని కార్యాలను దేవుడు ఆత్మతో నింపి అలా జరిగించినాడంటే అది మామూలు మాట అనుకుంటున్నారా మీరు? అది ఎంత గొప్ప కార్యం అండి. అనుకుంటే అయ్యేదా? కోరుకుంటే వచ్చేదా? కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. అది నాకు చాలా అద్భుతం. ఒక చిన్న పరలోకంలాగా మనం అనుభవించినాం. అది ప్రతి సంవత్సరం 40 దినాలు, 50 దినాలు, 100 దినాలు ప్రకటించినప్పుడు ప్రజలందరూ దానికి లోపడడం, విధేయత చూపెట్టడం, కలిసికట్టుగా రావడం, జవాబులు పొందుకోవడం, విడిపోయిన కుటుంబాలు కట్టబడడం, వివాహం కావడం, రోగాలు తొలగిపోవడం, సాతాను ఓడిపోవడం. బాబా ఎన్ని కార్యాలు. మనం పెద్ద దాన్ని హైప్ ఇచ్చి చూపెట్టడం లేదు. ఎందుకంటే దేవుని మహిమను మనము దోచుకోం. పుస్తకాలు అయితే ప్రింట్ చేసి ఇప్పుడు 4వ వాల్యూమ్ ఉంది ప్రింటింగ్ ప్రెస్లో, మీరు చదవాలి. యూపీఎఫ్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలని మరి 4 వాల్యూమ్స్ ఉంది, కొన్ని వేల సాక్ష్యాలు. చక్కగా చదవండి, అప్పుడు అర్థమవుతుంది దేవుడు సంచరించే సంఘము, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. హల్లెలూయా. ఎవరో మనల్ని మెచ్చుకోవాలని, ప్రశంసించాలని, లేక మనకేదో ఆర్థిక సహాయం చేయాలని ఏనాడు ఊహించలేదు, ఏనాడు కోరుకోలేదు. దేవుని చిత్తము జరిగించడే మనకు సంతోషం. దేవునికి స్తోత్రం. మరి ఇలాగూ దానియేలు ఫాస్టింగ్ చేసిన ద్వారా, ఉపవాసం చేయడం ద్వారా
క్యాన్సర్ రోగానికి మీరు చాలా దూరంగా ఉంటారని వైద్యులు అంటున్నారు. నేను అనలేదు, వైద్యులు, ఎక్స్పర్ట్స్, మెడికల్ ఎక్స్పర్ట్స్ ఆర్ టెలింగ్ యూ కెన్ బి అవే ఫ్రమ్ క్యాన్సర్. ఎందుకు అంటే మన శరీరంలో కొన్ని కంతులు, కణుతులు, కొన్ని గడ్డలు, ఇవన్నిటిని పెంచి పోషిస్తాం అన్నమాట మనము ఈ నాన్ వెజ్ తిన్నప్పుడు. ఈ నాన్ వెజ్ అంటే నువ్వు చెట్టుకు ఎరివేసినట్టు, ఇంకా పెరుగు అన్నట్టు అన్నమాట. నువ్వు ఎప్పుడైతే నువ్వు శాకాహారం తింటావో అప్పుడు ఈ గడ్డలు పెరగడానికి అవకాశము లేదు. నీ శరీరంలో ప్రార్థన అనే ఆయుధం ఉన్నది. నువ్వు ప్రార్థిస్తున్న ప్రార్థన అంటే అగ్ని కదా. అగ్నికి కరిగిపోయింది ఏదైనా ఉంటుందా చెప్పండి? అగ్నికి మైనము కరిగిపోయినట్లు కరిగిపోతాను నీ శరీరంలో ఉన్న కార్యాలు. అంటే నీకు నీ శరీరానికి విరోధంగా పనిచేసి ఇవన్నీ కూడా మటుమాయమైపోతుంది. నేను చాలాసార్లు నా సాక్ష్యం పంచుకున్నాను. నా మెడ మీద ఒక గడ్డ ఉండిందండి, ఇక్కడ ఇంత ఒక ఆలుగడ్డ అంత ఉండింది. మీకు ఎవ్వరు కనపడొద్దని హై నెక్ బ్లౌజ్ వేసేది నేను, ఎందుకంటే ఈ గడ్డ వికారం, టీవీలో మాట్లాడాలి కదా అని. అయితే నేను దానియేలు ఉపవాసము నా శరీరము మరి క్షీణించినప్పుడు ఉంటాను, కానీ పూర్తి ఉపవాసం ఉన్న సంవత్సరాలు ఉన్నాయి. పార్షియల్ ఫాస్టింగ్ అంటే 2 పూటలు మాని 1 పూటతో ఉండడం, ఇవన్నీ అనుభవమే నాకు. ప్రార్థన చేసినాను. ఏమని ప్రార్థన చేసినానంటే, దేవా నువ్వు సెలవిచ్చినావు కదా వాక్యంలో, కంబళి చెట్టును మీరు చూసి కూకటి వ్రేళ్లతో అది పెకిలింపబడి సముద్రంలో పడవేయబడాలంటే జరుగుతుంది అన్నావు కదా. ఈ కంతి నా మెడ నుండి నువ్వు హైపర్ థైరాయిడ్ అనమాట, 9 years ఐ సఫర్డ్. ఇది తొలగించు ప్రభువా, ఇది నాకు కనబడొద్దని ప్రార్థించిన, కన్నీళ్లతో ప్రార్థించిన. ఎందుకంటే రోజు మందులు మింగాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గర నేను ఎందుకు కూర్చోవాలి? నాకు సేవ జీవితం ఉంది కదా. నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు ఎన్నుకున్నప్పుడు నా సమయం ఎందుకు అటు ఇటు పాడు చేయాలి? నా ప్రార్థన చేసినప్పుడు రోజు మందు ఉదయం మింగాలంట, సాయంత్రం మింగాలంట. మరి ఎప్పుడు ఇట్లా షివరింగ్, పాల్పిటేషన్, మెట్లెక్క రాదు, నిలబడి ప్రసంగం చేయరాదు, మరి ఎక్కడ ప్రయాణం చేయలేకపోతున్నాను. ఏంటిది బాధ? మోకరించి ప్రార్థన చేసినాను, ఏడ్చినాను. అప్పుడే దైవిక స్వస్థత అనే పుస్తకం రాయగలిగినాను. దేవుని స్తోత్రం. 100 వాగ్దానాలు, స్వస్థతకు సంబంధించిన వాగ్దానాలు పాత క్రొత్త నిబంధన నుండి సమకూర్చి ఆ పుస్తకం విడుదలైంది. నా రోగం పరారైపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత నేను చూసుకున్నప్పుడు ఆ గడ్డ పత్తా లేకుండా పోయిందండి. ఆ డాక్టర్కు గొప్ప నిపుణుడు, ఆయన అంటున్నాడు, ఏంటి ఎక్కడ పోయింది నీ మెడ మీద ఉన్నా? నేను ఎక్కడ పోయిందో నాకు అనవసరం, పోయింది అంతే, నేను ఇంకా వెతకాలను ఎక్కడ పోయిందో అని. ఆయన లేదు, 4 సర్జన్స్ నాకు చాలా గొప్ప డాక్టర్స్ తెలుసు, మేమందరం కలిసి స్టడీ చేస్తామన్నారు. అంటే ఎక్కడో దాచుకుందట. నేను ఏం అవసరం లేదు. ఐ బిలీవ్ ఇన్ డివైన్ హీలింగ్. నేను సూపర్ న్యాచురల్ హీలింగ్లో నేను విశ్వాసం ఉంది. నాకు పరిశుద్ధ గ్రంథం చదువుతాను, బైబిల్ చదువుతాను. నా రోగం వ్రేళ్లతో సహా దేవుడు పెరికేస్తాడని నాకు మాట ఇచ్చినాడు. అందుకే ఇది పోయిందని చెప్పినాను. మళ్ళీ ఆయన ముఖం కూడా చూడలేదు. నేను చూస్తాను. ఆయన ఐ టు బిలీవ్ ఇన్ హీలింగ్ అన్నాడు. అయితే మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పినాను. నేను మరి మళ్ళీ ఎప్పుడు ఆయన దగ్గర వెళ్ళలేదు, ఎందుకు అవకాశం రాలేదు. మళ్ళీ రిపోర్ట్ చూస్తే అన్నీ నార్మల్ వచ్చింది. మనం దేవునికి సమీపంగా ఉందాం. ప్రమాదకరమైన దినాల్లో ఉన్న మహమ్మారి రోగాలు ఒకటి కాదు, ఎన్నో తాండవమాడుతుంది. ఎంతోమంది హాస్పిటల్లో మూలుగుతున్నారు, ఎంతోమంది నిరాశ్రయులుగా ఉన్నారు. దేవుడిచ్చిన శరీరాలను మనం దేవుని మహిమార్థము వాడుకోవాలి. ఈ శరీరము దేవుడు నివసించే ఆలయం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఎప్పుడు దేవునికి సమీపంగా ఉండాలనే కోరుకొని ఈ లోకానికి, ఈ మరి సుఖభోజనానికి దూరంగా ఉండి, దేవా నా శరీరాన్ని నువ్వు భద్రంగా కాపాడు. ఎందుకంటే నీవు నా ఆత్మకు రక్షకుడవు, శరీరమునకు కూడా నీవు రక్షకుడు. అవును, ఈ శరీరంతో నేను మరి దీన్ని పాడు చేసి దేవుని నియమాలకు నేను లొంగకుంటే ఈ చెత్త ఇది ఒక్కసారి ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత ఆ శరీరానికి ఏదైనా విలువ ఉందా అండి? ఏ విలువ లేదు. చెత్త దహింపబడుతుంది, మన్నైనది మట్టికే వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుని యొద్ద వెళ్తుంది. దేవుని స్తోత్రం. ఈ ఆత్మను భద్రంగా కాపాడుకోవడానికి మరి శరీరం కూడా చాలా ముఖ్యమైంది. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు ఇంగ్లీష్లో. అవును, నీ ఆత్మ చాలా తీవ్రంగా, ఆసక్తిపరంగా, పవిత్రంగా ఉండాలంటే నీ శరీరాన్ని కూడా నువ్వు చక్కగా నియమ పద్ధతిలో పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ఖర్చులు తగ్గిపోతాయి,
తర్వాత మీరు వెయిట్ లాస్ కూడా అయిపోతారు, ఇంత బరువు మోయే అవసరం లేదు. మహాత్మా గాంధీ ఒక మాట అన్నాడు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఏమర్థమైంది? ఇదొక యాత్ర, ఇదొక ప్రయాణం అండి, ప్రయాణం. మొన్న ఎవరో వచ్చినారు మన దగ్గరికి, ఆయన ఏమి లగేజ్లో చెప్పలేను, 20 బ్యాగులు 20 సంచులు, ఎక్కడ పెట్టాలి ఇవన్నీ అనుకున్నాను నేను. అందుకే కదా రైల్వే స్టేషన్లో రాస్తారు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అంటే నీ శరీరం లగేజ్ కూడా చాలా తక్కువగా ఉంటే చాలా, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు, ఎత్తైన స్థలంలో నన్ను నిల్వ చేస్తాడు. ఎన్నెన్ని పనులు, దైవ దర్శనం పూర్తి చేయాలన్నా, దేవుడిచ్చిన బాధ్యతలు చేయాలన్నా, ఇంటి బాధ్యతలు మరి చక్కగా చేయాలన్నా దేవుడు తప్పకుండా మన శరీరాలను కాపాడుతాడు ఎప్పుడైతే మనం మనస్సు దేవుని వైపు మళ్ళించుకుంటాము. అవును, వెన్ యూ గివ్ ప్రామినెన్స్ టు గాడ్, గాడ్ విల్ ప్రొటెక్ట్ యువర్ బాడీ. మోషే గురించి నేను రోజు మరి ధ్యానిస్తాను. మోషే 120 సంవత్సరాలు బ్రతికినాను, శరీరములో సత్తువ తగ్గలేదు, దృష్టి మాంద్యము కాలేదు. ద్వితీయోపదేశకాండం 34:7 మోషే చనిపోయినప్పుడు 125 సంవత్సరముల ఈడు గలవాడు. 120 120 కదా. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. రోజు ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానాన్ని పొందుకోండి. దేవా 120 సంవత్సరాలు ఎందుకు బతకాలి? కొందరు అంటారు కదా పొద్దున్న లేవగానే సస్తే బాగుండు. అయ్యో ఎందుకు అట్లా పలుకుతారు మీరు? దేవుని బిడ్డలు కలకాలం బ్రతకాలి. నీ ప్రాణమునకు ఆయుస్సునకు ఆయన మూలమైన దేవుడు, ఆయన జీవాధిపతి. ఆయన నీకు జీవం ఇచ్చినప్పుడు చస్తే బాగుండని అనకూడదు. నేను చావను, నేను సజీవుడనై దేవుని క్రియలను వివరిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే నా శరీరం కూడా దేవుని అదుపులో ఉన్నది. దేవుడు నాకు నిగ్రహ శక్తి ఇచ్చినాడు. గాడ్ కంట్రోల్స్ మై బాడీ, కంట్రోల్స్ ద డిజీజెస్, కంట్రోల్స్ మీ. హీ విల్ కీప్ మీ ఫార్ ఫ్రమ్ ఈవిల్. ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుని స్తోత్రం. దేవుని కాపుదల కావాలి, గాడ్స్ ప్రొటెక్షన్. నువ్వు నీ వంతు చేస్తున్నావు, దేవుడు తక్కిందంతా నీకు సమకూరుస్తున్నాడు. అది ఎంత అద్భుతం. నువ్వు నీ మట్టుకు చేయి కొద్దిగా, దానికి ఇంకా దేవుడు సమస్తం సమకూర్చి ఇస్తాడు. మొన్న పాపం ఒక మంచి విశ్వాసరాలు 80 సంవత్సరాలు మరి ఉన్నట్టుండి కింద పడిపోయింది. అంటే వెయిట్ ఎక్కువ ఉంది, కింద పడిపోతే ఏమైంది, 2 కాళ్ళు ఇరిగిపోయింది. వయసు 80 ఏండ్లు. ఇప్పుడు ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్నది. ఆపరేషన్, 2 కాళ్ళకు ఆపరేషన్. ఈ ఏజ్లో ఆపరేషన్ అయితే ఎంత సక్సెస్ అవుతుంది? అంటే మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఇప్పుడు చూడండి, దానియేలు ఉపవాసం చేసి ప్రార్థించినప్పుడు జ్ఞానం ఇచ్చిండంట దేవుడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో బ్రతకాలంటే నీకేం కావాలి? తెలివి కావాలి. మీరు బుద్ధి లేని వారుగా ఉండడం నాకు ఇష్టం లేదంటాడు పౌలు భక్తుడు. తెలివి లేకుండా నాకు ఇష్టం లేదంటాడు. మరి జ్ఞానయుక్తం. కీర్తనకారుడు ఏమంటున్నాడు ఒక మాట మీకు గుర్తు చేయాలి. 32వ కీర్తన చూడండి, 9వ వచనం. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడే. తెలివి లేదు మీకు. ఎన్నిసార్లు దేవుడు తన దాసులను వాడుకొని మంచి జ్ఞానయుక్తమైన మాటలు ఇస్తే దాన్ని తిరస్కరిస్తున్నారు. అందుకే ఆత్మదేవుడు పలుకుతున్నాడు, బుద్ధి జ్ఞానము లేని గుర్రం వలనైనా కంచర గాడిదల వలనైనా మీరు ఉండకూడదు. యెషయా 1వ అధ్యాయంలో ఉంది, గాడిద కూడా తన సొంతవాని దొడ్డి ఎరుగుతుంది. గాడిదకున్న బుద్ధి కూడా లేదు కొన్నిసార్లు మనకు. ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డికి తిరిగి వస్తుందట. రండి 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 అంటే కూడా రారు. ఎందుకంటే గాడిద కంటే మూర్ఖమైన స్వభావం. అందుకే ఇక్కడ చూడండి, మీరు బుద్ధి జ్ఞానములు లేని గుర్రం వల్లేను కంచర గాడిద వల్లేను మీరు ఉండకూడదు. అవి నీ దగ్గరకు తేవన్నట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెంతోనూ బిగింపవాలి. అట్లా లాక్కుంటా దేవుడు తీసుకొస్తాడు నువ్వు రాకుంటే. కఠిన హృదయులకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, మందిరంకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అంత పిలిచినప్పుడు రాలేదు. ఇప్పుడు చాలా మరి తీవ్రమైన ప్రతికూలతలో వస్తున్నావు. ఎందుకు? దేవుడు పిలిచినప్పుడే రావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గొప్ప మర్మం ఏంటంటే దేవుడు ఎప్పుడు పిలుస్తూ ఉంటాడు. రండి, దప్పిగొని వారులారా రండి, దాహం కొని వారులారా రండి, ఆకలి కొని వారులారా రండి, పాపులారా మీరు రండి, మీ చేతులను ఏం చేసుకోండి? శుభ్రం చేసుకోండి.
ఇప్పుడు డాక్టర్లు చెప్తే వింటారు. మీరు చేతులు సబ్బు వేసి కడుక్కోవాలా, హ్యాండ్ వాష్ చేయాలా, వైరస్ వస్తుందంటే బైబిల్లో ముందే రాసి ఉందండి. ఎక్కడ రాసి ఉంది చెప్తారా మీరు? యాకోబు 4:8, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మాతో ఎంతో ముచ్చటించినావు. మా శరీరాలను ఏ విధంగా కాపాడుకోవాలి, మా ఆత్మ ఎంత అమూల్యమైంది నాయన. ఆత్మ నివసించే శరీరము ఆరోగ్యంగా ఉండాలి, రోగానికి దూరంగా ఉండాలి అంటే మేము ఏం పద్ధతి పాటించాలి, ఎలాగ ఉపవాసం ఉండాలి? దానియేలు ఉపవాసం ఎంత శ్రేష్టమైనది. మా శరీరాలు క్షీణించకుండా అదేవిధంగా దేవునికి సమీపంగా ఉండి, సుఖభోజనానికి దూరంగా ఉండి, దేవునికి మరి చాలా అతి సమీపంగా ఉండి దేవునితో మా మనవులు చెప్పుకోవడానికి నీ యొక్క సన్నిధి కాంతి మాకు అనుగ్రహిస్తానని, సహవాసము నీతో చేసినప్పుడు మా మనవులు నువ్వు విని మా యొక్క బాధల నుండి, భయముల నుండి, భీతి నుండి, రోగముల నుండి, ప్రభు అన్ని వైరస్ల నుండి, శత్రు బాణాల నుండి, సాతాను శక్తుల నుండి, చీకటి కార్యాల నుండి మమ్మల్ని విడిపించి నీ రెక్కల క్రింద సురక్షితంగా ఉంచుతానని మాట్లాడినందుకు నీకు స్తోత్రం. జ్ఞానం ఇస్తానన్నావు, వివేచన ఇస్తానన్నావు. ఆనాడు తండ్రి అన్యుల మధ్యలో దేవుని బిడ్డలు ఏ విధంగా తమ ప్రవర్తన కాపాడుకున్నారు. దానియేలు, షడ్రక్, మేషకు, మరి అబేద్నెగోలు అయినా వారి ముఖ ప్రకాశం చూసి అన్యులు వారు ఆశ్చర్యపడుతున్నారు. ఇంత తెలివిగలవారు, మాంత్రికుల కంటే, శకునగాండ్ర కంటే మించిన తెలివి జ్ఞానం గలవారు ఈ దేశంలో ఎక్కడ లేరనే సాక్ష్యం ఇస్తున్నారు. అవును తండ్రి, మర్మములను బయలుపరిచినావు దానియేలు. రహస్యములు అది నీకు చెందినవి కానీ భక్తునికి బయలుపరిచినావు. రాబోయే కార్యాలు, భవిష్యత్ విషయాలు బయలుపరిచినావు. నీకు సమీపంగా ఉండడం ఎంత శ్రేష్టకరమైంది, శ్రేయస్కరమైంది. కనుక మీరు ఈరోజు మాకు ఒక మార్గాన్ని బయలుపరిచిన నీకు స్తోత్రం. అనేకులు వచ్చి ప్రార్థనలు చేసి వారి ఇబ్బందుల నుండి విడుదల పొందాలని, మరి నీవిచ్చే ఆత్మీయ ఆశీర్వాదాలు కోకొలలుగా పొందుకోవాలని మేము కోరుతున్నాం. పరిశుద్ధాత్మ శక్తి మా సంఘం మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తాత్కాలికమైన ఈ జీవితం ఎప్పుడు మా అంతమో మాకు తెలియదు, ఎప్పుడు మేము ఏది ఎదుర్కోవాల్సి వస్తుందో మాకు తెలియదు. అయినా నీతో కలిసి మేము ప్రయాణిస్తే ఎంత ధైర్యం. దానియేలు, నువ్వు బహుప్రియుడు, నీకు శుభమవునుగాక. నీ ప్రార్థన దేవునికి వినబడినది. అవును, ఎంత అద్భుతమైన మాటలు నేను చూస్తున్నాం. దానియేలు 10:19 భయపడకు దానియేలు, ధైర్యం తెచ్చుకోమని. ఎంత ఆదరణకరమైన మాట ప్రభువా. భయకంపితమైన ఈ దినాల్లో నీ నోటి నుండి మేము ఆ మాట వింటే మా బ్రతుకులు ఎంత ధన్యం, ఎంత ధైర్యం తెచ్చుకుంటాం తండ్రి. నీ మాట లేకుంటే మేము అడుగంటిపోతాం, భయం చేసి చచ్చిపోతాం ప్రభువా. నీ మాటలు మమ్మును బ్రతికిస్తుంది. శ్రమ దినమున మాకు నెమ్మది కలిగజేసే నీ మాటల కొరకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు దేవుని వాక్యము విన్న ప్రతి ఒక్కరిని మీరు ఉపవాసంలోకి నడిపించమని, వారికి ప్రేరణ దయచేయమని. సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ, అడుగంటిపోతూ, ఓడిపోతూ ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. కానీ అలాగ చేయకుండా శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మాకు బోధించినదో నీకు స్తోత్రం. నీతో కలిసి జీవించడానికి ఉన్న శ్రేష్టమైన కార్యాన్ని బోధించినావు తండ్రి, నీకు వందనాలు. విజయము మా సొంతమైపోతుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ రెక్కలతో వారిని సురక్షితంగా ఉంచుతామని మేము నమ్ముతున్నాం తండ్రి, నీకు స్తోత్రం. ప్రార్థనకు ఎల్లప్పుడూ జవాబు నీ యొద్ద ఉన్నది కనుక నీకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు.
సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ